వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం మోషన్స్లో ఉన్నాం కదా. ఇట్లో ఏంటిది యాంత్రిక శాస్త్రం. యాంత్రిక శాస్త్రంలో మనం ఏం చెప్పుకున్నాం? 5 పార్ట్స్ కింద చెప్పుకున్నాం కదా. ఇది 6th పార్ట్. ఏం చెప్పుకున్నాం? మనం వర్క్ గురించి చెప్పుకున్నాం, అలాగే ఇంకా చాలా చెప్పుకున్నాం కదా. అవన్నీ మీరు ఫాలో అవుతున్నారే అనుకుంటున్నాము. సో ఇప్పుడు వచ్చే పార్ట్ ఏంటిది అంటే న్యూటన్స్ లా ఆఫ్ మోషన్. అయితే నేను చెప్పే కదా, ఈ యొక్క యాంత్రిక శాస్త్రం అయిపోగానే నేను ఫిజిక్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేస్తాను, కింద కామెంట్ చేయండి అని. ఓకేనా? ఒకవేళ ఎవరికన్నా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కావాలంటే చెప్పండి. ఈ యాంత్రిక శక్తి అయిపోగానే అదే స్టార్ట్ చేసుకుందాం. యాక్చువల్గా ఈ యాంత్రిక శక్తి అయిపోగానే నెక్స్ట్ వేరే టాపిక్ చెప్దాం అనుకున్నాను, కానీ మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అని అందరూ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ లైట్తో కానీ ఎలక్ట్రిసిటీతో కానీ స్టార్ట్ చేసుకొని చెప్పుకుందాం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సెకండ్ లా ఆఫ్ మోషన్ ఈజ్ రిలేటెడ్ టు, రెండవ చలన నియమం కింద వానిలో దేనికి సంబంధించినది? అసలు మనకేం తెలుసు అమ్మా? అసలు దీనికి మనకేం తెలుసు? అకార్డింగ్ టు ది న్యూటన్స్ సెకండ్ లా, F ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఇక్కడ మాస్ అంటే ఏంటిది? ద్రవ్యరాశి. మాస్ అంటే ద్రవ్యరాశి. ఏ అంటే ఏంటిది? యాక్సలరేషన్. యాక్సలరేషన్ అంటే త్వరణము. యాక్సలరేషన్ అంటే త్వరణము. అయితే అసలు ఈ రెండు ఎక్కడైనా ఉన్నాయా చూడండి. అసలు ఈ యొక్క రెండు ఎక్కడ కూడా ఆప్షన్స్ లో లేవు కదా. 4 ఆప్షన్స్ లేవు. అయితే ఇక్కడ మనల్ని టెస్ట్ చేస్తున్నారంటే చూడండి, నేను ఆల్రెడీ దీని గురించి మీకు బేసిస్ ఆల్రెడీ నేను ఇచ్చేసాను. లాస్ట్ వీడియోలో కానీ అంతకుముందు వీడియో కానీ మీరు అబ్జర్వ్ చేస్తే దీని గురించి నేను ఆల్రెడీ మీకు బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసాను. అదేంటిది అంటే ఈ యొక్క ఎమ్ని ఎమ్మలాగే ఉంచండి, ద్రవ్యరాశిని ద్రవ్యరాశిలాగే ఉంచండి. ఇదేంటిదమ్మా? ఏ కదా. ఏ అంటే ఏంటి? యాక్సలరేషన్. ఈ యొక్క యాక్సలరేషన్ యొక్క ఫార్ములా ఏంటి? ఎలా రాసుకోవచ్చు? దీన్నే వెలాసిటీ బై టైం గా కూడా రాసుకోవచ్చు కదా. వెలాసిటీ బై టైం గా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ m ఇంటూ v బై టీ. ఈ యొక్క m ఇంటూ వీనే ఏమంటాం? మాస్ ఇంటూ వెలాసిటీ అంటాం. ఈ యొక్క మాస్ ఇంటూ వెలాసిటీని మనం ఏమని పిలుస్తాం? మొమెంటం. మాస్ ఇంటూ వెలాసిటీ ఉంది కదా, మొమెంటం. ఓకేనా? మొమెంటం అని పిలుస్తాం. మొమెంటం తెలుగులో ఏమంటారు? ద్రవ్య వేగం. మొమెంటాన్ని తెలుగులో ద్రవ్య వేగం అంటారు. అదే కదా. చూడండి, డైరెక్ట్ గా అడగకుండా ఇలా ఇండైరెక్ట్ గా అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు చూడండి, రెండవ చలన నియమం కింది దానికి ఏం సంబంధించినది అంటే సెకండ్ లా ఆఫ్ మోషన్. న్యూటన్ 3 లాస్ ఉన్నాయి కదా. ఈ యొక్క 3 లాస్ లో నేను ఫస్ట్ లా గురించి నిన్న చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాను. థియరీ, దాని మీద ఉన్న కావాల్సిన బేసిక్స్ అన్ని మీకు ఇచ్చేసాను. ఏమంటారు? న్యూటన్ ఫస్ట్ లానే ఏమని పిలుస్తారు? నిశ్చల జడత్వం, దిశా జడత్వం, చలన జడత్వం, ఇలా చెప్పుకున్నాం కదా, ఇనర్షియా అని. ఓకేనా? సో ఇదేంటిది? ఫస్ట్ లాకి సంబంధించింది. ఫస్ట్ లాకి సంబంధించి కాబట్టి ఇది డైరెక్ట్ గా క్యాన్సిల్ చేసేయచ్చు. ఓకేనా? ఇక్కడ ప్రెజర్ కి దీనికి సంబంధం లేదు, ట్రస్ట్ కి దీనికి సంబంధం లేదు. ఎందుకని? ఈ ప్రెజర్ అనేది ఏంటిది? పీడనం. ఇదేంటిది? ట్రస్ట్ అనేది సౌండ్ వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్స్ లో వస్తాయి. ఓకేనా? ఇక్కడ అవసరం లేదు. ఇవేంటిది? ద్రవ్య వేగం. ఎందుకని ద్రవ్య వేగం మనం పిక్ చేసుకున్నాం? ఎక్స్ప్రెషన్ చూసారా? ఈ యొక్క మాస్ ఇంటూ యాక్సలరేషన్ నే ఇలా రాసుకోవచ్చు, వెలాసిటీ బై టైం. ఈ యొక్క మాస్ ఇంటూ వెలాసిటీనే మనం మొమెంటం అంటారు. ఇక్కడ చెప్పింది ప్రతి ఎగ్జామ్ లో ఒక బిట్టే. మాస్ ఇంటూ వెలాసిటీని ఏమని అంటారు? మొమెంటం. ఇది కూడా ఒక బిట్టే. ఇట్లా చాలా సార్లు ఇచ్చారనమాట. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది అంటే ద్రవ్య వేగం. ఓకేనా? నెక్స్ట్ బిట్ వచ్చేసి ది ఈక్వేషన్ F ఈజ్ ఈక్వల్ టు ma ఈజ్ గివెన్ బై న్యూటన్స్ డాష్ లా ఆఫ్ మోషన్. ఇప్పుడే కదా చెప్పుకున్నాం. సెకండ్ లా అంటే ఏంటిది? సెకండ్ లా అంటే F ఈజ్ ఈక్వల్ టు ma అని చెప్పుకున్నాం కదా. దీన్నే వాళ్ళు రివర్స్ లో అడుగుతున్నారు అనమాట. ఏమని? ది ఈక్వేషన్ F ఈజ్ ఈక్వల్ టు ma ఈజ్ గివెన్ బై న్యూటన్స్ డాష్ లా ఆఫ్ మోషన్. డైరెక్ట్ ఏంటిదమ్మా? ఇది డైరెక్ట్ బిట్ కదా. ఏంటి? సెకండ్ లా ఆఫ్ మోషన్. సెకండ్ లా ఆఫ్ మోషన్ తెలుసు కదా, ఇప్పుడే చెప్పుకున్నాం. F ఈజ్ ఈక్వల్ టు ma అని. అసలు ఈ యొక్క ఏంటిదంటే దీని యొక్క డెఫినేషన్ ఏంటో ఒకసారి చూడండి. ఎందుకు అంటే ఇప్పుడు ఇట్లా చూడండి, డైరెక్ట్ గా అడిగేశారు. ఇప్పుడేమో ఇక్కడ థియరిటికల్ గా అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకా ఎలాగైనా అడగచ్చు కదా. దాని గురించి ఎలా అడిగే ఛాన్స్ ఉంది ఒకసారి చూడండి. ఏంటి అంటే అది అసలు చెప్తున్నా చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అసలు ఈ యొక్క సెకండ్ లా అంటే ఏంటంటే ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏంటిది? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. ఏం లేదు, ఇంత రాశాను కానీ ఏమంటే చూడండి, ఫోర్స్ అనేది మొమెంటానికి
మొమెంటం కి, మొమెంటం అంటే ఏంటి, పి కూడా రాసుకోవచ్చు, ఓకేనా, ఈ యొక్క అనులోమానుపాతంలో ఉంటుంది, అంతే, ఏమి లేదు. యాక్చువల్ గా ఇదే డెఫినేషన్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ మోషన్. ఏంటిది, న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ అన్నమాట, ఓకేనా. ఒకసారి చూడండి, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్, ఓకేనా. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఏదైనా బిట్లో మీకు ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఇట్లా మొమెంటం ఇలా కనిపించింది అంటే, ఓహో ఇది సెకండ్ లాకి ఏమైనా రిలేటెడ్ గా ఉంది, ఇది సెకండ్ లా డెఫినేషనే కదా అని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ తెలుసు కదా, సెకండ్ లా గురించి చెప్తున్నది. నెక్స్ట్ బిట్ వచ్చేసి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్ ప్రొవైడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వై ది బాల్ త్రో ఆన్ ది వాల్ కొలైడ్ అండ్ రిటర్న్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఒక గోడకి విసిరిన బంతి మళ్ళీ అది తిరిగి వస్తుంది, గోడకి పై విసిరిన బంతి ఎందుకనే ఢీకొని మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది, దీనికి సంబంధించిన వివరణ ఏంటిది అంటున్నారు. చూడండి, మనకి న్యూటన్ తోల్ లా గురించి ఏం తెలుసు, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ప్రతిచర్యకి దానికి సమానమైన మరియు వ్యతిరేకమైన ఏముండిద్ది, రియాక్షన్ ఉండిద్ది, ఇది తెలుసు కదా, ప్రతిచర్య ఉండిద్ది. సో ఇది డైరెక్ట్ బిట్ కదా. సో ఏంటి దానికి ఆన్సర్, న్యూటన్ తోల్ లా. నేను ఒకసారి ఫస్ట్ లా సెకండ్ లా థర్డ్ లా మిమ్మల్ని చూడమని చెప్పాను, చూసారా లేదా? అలా థియరీగా చూస్తే మీకు ఇవన్నీ చాలా ఈజీగా ఉంటాయి, ఓకేనా. ఒక్కసారి నేను ఇక్కడ రాయడానికి టైం అయిపోయింది కానీ టైం ఉండదు, కానీ ఒకసారి చెప్పేస్తాను వినండి. ఏంటిది అంటే, ఈ యొక్క న్యూటన్ 3 లాస్ ఎవరు ఇచ్చారు, పేరులోనే ఉంది కదా, న్యూటనే ఇచ్చారు. న్యూటన్ ఈ యొక్క లాస్ అన్ని ఇచ్చారు, మోషన్ అంటే లాస్ ఆఫ్ మోషన్ ని ఎవరు ఇచ్చారు అని కూడా బిట్ అడిగితే ఏం చెప్పాలి, న్యూటన్స్. అదే ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్, అదే ఈక్వేషన్స్, ఈ యొక్క సమీకరణాలు ఎవరు ఇచ్చారు అని అడిగితే మాత్రం గెలీలియో పెట్టాలి. ఈ రెండింటికి కన్ఫ్యూజన్ అవ్వద్దు, ఓకేనా. అయితే చూడండి, న్యూటన్ యొక్క ఫస్ట్ లా ఏమంటాం, న్యూటన్ యొక్క ఫస్ట్ లానే మనం లా ఆఫ్ ఇనర్షియా, జడత్వ నియమాలు అని కూడా పిలుస్తాం. ఈ యొక్క జడత్వ నియమాలు మొత్తం ఎన్ని రకాలు, జడత్వ నియమాల్లో మొత్తం 3 టైప్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. నిశ్చల జడత్వం, 2 చలన జడత్వం, 3 దిశా జడత్వం. వీటికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆ తర్వాత ఏంటిది, న్యూటన్ యొక్క సెకండ్ లా ఆఫ్ మోషన్, దీన్ని ఏమంటాం, ఇంత చెప్పుకున్నాం కదా, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఈస్ డైరెక్ట్లీ ఏమంటారు, ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్, ఓకేనా. సో అది సెకండ్ లా గురించి చూడండి అమ్మా. సెకండ్ లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీనిలో ద్రవ్య వేగం ఇన్వాల్వ్ అయింది కాబట్టి ద్రవ్య వేగం గురించి కూడా అడుగుతారు. ఒక క్రికెటర్ బంతిని ఇలా పట్టుకున్నారు, ఎందుకు వెనక్కి ఇలా చేతులు దింపారు, ఇవన్నీ కేసెస్ వస్తే నేను చెప్తాను కేసెస్ వస్తే, ఓకే, విత్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఇంకేంటి, తోళ్ళ, న్యూటన్ తోళ్ళ, ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, మీ అందరూ తెలిసిన ఎగ్జాంపుల్స్ ఏంటిది, రాకెట్ లాంచింగ్, రాకెట్ ని ప్రయోగించేటప్పుడు ఏ సూత్రం మీద ఆధారపడుతుంది, ఈ యొక్క న్యూటన్ తోలానే కదా. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. స్విమ్మింగ్, ఈత కొట్టడం, ఇట్లా మనం ఆపోజిట్ డైరెక్షన్ లో మనం అప్లై చేస్తుంటే మనం ముందుకు మూవ్ అవుతాం. వాటర్ అండ్ ఫోర్స్ అనేది వెనక్కి వస్తుంది, మనం ముందుకు మూవ్ అవుతాం కదా, అదే కదా న్యూటన్ తోలా. సో స్విమ్మింగ్ ఒకటి. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి, ఫ్లయింగ్ బోర్డ్ మెకానికల్ ఎనర్జీ ఉంటుంది, ఫ్లయింగ్ బోర్డ్ న్యూటన్ తోలా కూడా ఉంటుంది, ఓకేనా. ఫ్లయింగ్ బోర్డ్ ఎందుకంటే తన రెక్కలతో గాలిని ఇలా వస్తుంటే ఇలా గాలి యొక్క ఫోర్స్ వెనక్కి వెళ్ళింది, దాని ద్వారా తను ముందుకు వెళ్తుంది కదా. సో ఫ్లయింగ్ బోర్డ్. ఇంకొకటి ఏంటంటే, ఒకసారి గ్రూప్ 2లో అడిగిన వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, ఒక ఖాళీగా ఉన్న బోటు నుంచి సెయిలర్ అంటే ఆ ఒక బోట్ అతను దూకినప్పుడు పడవేమో వెనక్కి వెళ్తుంది, తనేమో ముందుకు దూకుతాడు. సో ఇలా ఆపోజిట్ అండ్ ఈక్వల్ యాక్షన్స్ ఉన్నాయి కదా, దీనికి కారణం ఏంటి అని అడిగారు అనమాట. ఒకసారి ఏంటిది, న్యూటన్ తోలా. ఇలా మీరు చేసుకుంటా ఉంటే వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, బావిలో నుంచి నీళ్లు తోడుతున్నారు, తోడే క్రమంలో ఆ యొక్క తాడు తెగిపోయింది అంటారు. అయితే ఇలా తాడు తెగిపోవడం వల్ల బకెట్ అనేది కిందకి వెళ్ళిపోయింది, తాడు మాత్రం ఎవరో బలాన్ని అప్లై చేసినట్టు పైకి వచ్చేసింది. అంటే తాడేమో కిందకి వెళ్ళింది, బకెట్ ఏమో కిందకి వెళ్ళిపోయింది, తాడేమో పైకి వచ్చేసింది. ఎలా, ఎందుకు, ఈ యొక్క ఆధారపడిన సూత్రం ఏంటంటారు, ఇదిగో న్యూటన్ తోలా, ఓకేనా. ఇలా నెంబర్ ఆఫ్ కేసెస్ ప్రీవియస్ ఇయర్ లో ఏమేమైతే ఇచ్చారో ఆ కేసెస్ అన్ని మీరు ఐడెంటిఫై చేయగలగాలి. నేను మాక్సిమం ఇక్కడ చెప్పేశాను, ఓకేనా. సో ఇది ఒకవేళ ఎవరైనా సరే థియరీ చదవలేకపోయి ఉంటే ఇప్పుడైనా సరే నేను చెప్పాను కదా, ఒకసారి ఫాలో అయ్యి మళ్ళీ మీ నోట్స్ కానీ మీరు ఏదో రిఫర్ చేస్తూ ఉంటారు కదా, దానిలో ఒకసారి మీరు అప్డేట్ చేసుకుంటా ఉండండి, ఓకేనా. ఇక్కడ ఏంటిది, ఇది డైరెక్ట్ బిట్ కదా. సో న్యూటన్ తోలా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ఫర్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. చూడండి, ఈ యొక్క న్యూటన్ థర్డ్ లాలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే
ఫస్ట్ లా గురించి చాలాసార్లు అడుగుతున్నారు, సెకండ్ లా గురించి అడుగుతున్నారు, థర్డ్ లా గురించి అడుగుతున్నారు. అన్నిటికంటే మూడవ గమన సూత్రం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలాసార్లు అడుగుతున్నారు. ఓకేనా? ఏంటిది ఇప్పుడు చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ ట్రూ ఫర్ న్యూటన్ తో లా. మూడవ గమన సూత్రం, మూడవ చలన నియమం కొరకు కింద వాటిలో ఏది కరెక్ట్ అంటారు. ఏంటిది చూడండి. ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ టు ద సేమ్ బాడీ. ది ఫోర్స్ ఈజ్, అసలు మనకి ఏం తెలుసు అమ్మా? న్యూటన్స్ తోలా అంటే మనకి ఏం తెలుసు? న్యూటన్స్ తోలా ఒక యాక్షన్ ఉండిద్ది, దానికి ఆపోజిట్ లో ఇంకొక రియాక్షన్ జరిగిద్ది, యాక్షన్ ఉండిద్ది, దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ లో ఒక రియాక్షన్ కూడా జరిగిద్ది. అంటే తోలా అంటే మనకు గుర్తు రావాల్సింది ఆపోజిట్ రియాక్షన్, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఉండాలి. చూడండి ఇక్కడ ఆపోజిట్ అనే డైరెక్షన్స్ ఏమైనా ఉందా? ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది సేమ్ బాడీ, అసలు సేమ్ అనే ఉండకూడదు. సరే అది వదిలేసేయండి, మనకి ఫస్ట్ తెలియదు అనుకుందాం, వదిలేసేయండి. ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ది సేమ్ బాడీ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అని ఉంది కదా, సో ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ డిఫరెంట్ బాడీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఓకేనా? ఏమంటున్నారు? శక్తి అనేది వ్యతిరేక దిశలో వివిధ వస్తువుల మీద వర్తింపబడుతుంది. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అన్నారు కాబట్టి, వ్యతిరేక దిశలో అన్నారు కాబట్టి, ఇది న్యూటన్స్ థోర్లాకి సంబంధించిందే కాబట్టి ఇది కూడా ఆప్షన్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకేమన్నారు? ఫోర్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ డిస్టెన్స్, అసలు దీనికి ఇక్కడ సంబంధమే లేదు, ఎలిమినేటెడ్. సేమ్ బాడీ అన్నారు, ఇది కూడా ఎలిమినేటెడ్. సో డైరెక్ట్ చూడంగానే ఏ ఆప్షన్ ఆన్సర్ కాదు, డి ఆప్షన్ ఆన్సర్ కాదు అని తెలిసిపోతుంది. అయితే ఇదైనా అయి ఉండాలి, ఇదైనా అయి ఉండాలి. కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆన్సర్ ఏమైంది అంటే డిఫరెంట్ బాడీ. ఓకేనా? ఏంటిది? ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ డిఫరెంట్ బాడీ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకు సార్ సేమ్ బాడీ ఎందుకు తీసుకోవట్లేదు? నేను చెప్తాను ఎగ్జాంపుల్ చూడండి. కొన్ని చెప్పే కదా, మీకు ఏమీ తెలియదు అని చెప్తేనే ఎగ్జాంపుల్ మీకు అర్థమవుతుంది అనమాట. నేనేదో ఫిజికల్ లాంగ్వేజ్ లో ఇది ఇట్లా అని చెప్తే మీకు అర్థం అవ్వదు. ఒక లేమెన్ లాంగ్వేజ్ లో చెప్పేస్తాను చూడండి. ఏంటిది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గన్ ఉంది, గన్ లో నుంచి బుల్లెట్ ఫైర్ చేసాం. గన్ లో నుంచి బుల్లెట్ ఫైర్ చేస్తే బుల్లెట్ అనేది ముందుకెళ్తుంది, గన్ అనేది వెనక్కి వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ముందుకెళ్ళేది ఏంటిదమ్మా? ఏంటిది? బుల్లెట్. వెనక్కి వచ్చేది ఏంటిదమ్మా? గన్. కానీ ఇక్కడ అప్లై చేయబడిన ఫోర్స్ దేనికి? ఒక సేమ్ బాడీ అయితే ఒకటే కదా మూమెంట్ లో ఉండాలి. కానీ ఇక్కడ ఏమేమి మూమెంట్ లో ఉంటున్నాయి చూడండి. బుల్లెట్ మూమెంట్ లో ఉంటుంది, ముందుకు వెళ్తుంది. గన్ను మూమెంట్ లో ఉంటుంది, వెనక్కి వస్తుంది. సేమ్ బట్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఇదేమో ముందుకెళ్తుంటే ఇది ఆపోజిట్ లో వస్తుంది. సో న్యూటన్ తోలా సరిపోయింది కదా. కానీ ఇక్కడ రెండు బాడీస్ ఉన్నాయి, ఒకటేమో బుల్లెట్, ఇంకొకటేమో గన్. ఓకేనా? ఒకటేమో బుల్లెట్, ఇంకొకటేమో గన్. రెండు బాడీస్ ఉన్నాయి కదా. ఫోర్స్ అనేది రెండు బాడీస్ మీద అప్లై చేయబడింది కదా, ఒక బాడీ కాదు కదా. ఒక బాడీ మీదే అప్లై చేసి ఉంటే బుల్లెట్ ఒక్కటే మూవ్ అవ్వాలి, గన్ను మూమెంట్ అవ్వకూడదు. కానీ ఇక్కడ గన్ను కూడా మూమెంట్ ఇచ్చింది కదా, అంటే టూ బాడీస్ మీద అప్లై చేశారు ఫోర్స్, సేమ్ బాడీ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ది ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ డిఫరెంట్ బాడీ. సేమ్ బాడీ అయితే ఏదో ఒక్కదాని మీదే మాత్రమే బలం ప్రయోగించబడి ఉంటుంది. అది గన్ అయినా ఉండొచ్చు, బుల్లెట్ అయినా ఉండొచ్చు. కానీ ఇక్కడ రెండింటి మీద జరుగుతుంది కదా, రెండు మూమెంట్ లో ఉన్నాయి కదా. సో అక్కడ డిఫరెంట్ బాడీ అని తీసుకోవాలి. ఓకేనా? ఇది దీని యొక్క ఎగ్జాంపుల్. ఇలా చెప్తేనే మీకు అర్థమైతే అనుకుంటున్నాను. ఏదో ఫిజికల్ లాంగ్వేజ్ చెప్తే మీకు అర్థం అవుదేమో అని ఇలా చెప్పాను. ఓకేనా? సో ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ది ఫేమస్ లా ఆఫ్ మోషన్స్ గివెన్ బై ఎవరు ఇచ్చారమ్మా? ఈ యొక్క లా ఆఫ్ మోషన్స్ ఎవరిచ్చారు? న్యూటన్ ఇచ్చారు అనమాట. అయితే ఇక్కడ మీకు ఇంకొక విషయం ఇక్కడే క్లారిటీ ఇద్దాం అనుకున్నాను. అది ఏంటిది అంటే, మీకు తెలుసమ్మా, చలన సమీకరణాలు వీటిని ఏమంటారు? లాస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఎవరిచ్చారు? చలన సమీకరణాలు ఎవరిచ్చారు అని అడిగితే మాత్రం ఏం పెట్టాలి? గెలీలియో. ఓకేనా? గెలీలియో పెట్టాలమ్మా. కానీ ఇక్కడ అడిగింది ఏంటిది? లాస్ ఆఫ్ మోషన్ అడిగారు. కానీ ఇక్కడ ఏంటిది? ఈక్వేషన్స్ అని మనం రాస్తున్నాం. ఈక్వేషన్స్, సమీకరణాలు అని అడిగితే మాత్రం గెలీలియో. అసలు ఏంటి సార్ ఈ చలన సమీకరణాలు? మీరందరూ హెడేక్ గా ఫీల్ అవుతారే, మీరందరూ ఇంత పెద్ద కష్టం రా బాబు అని ఫీల్ అవుతారే, అవే అన్నమాట. అవి ఏంటివి అంటే, యూ స్క్వేర్, ఇది ఉంది కదా, S = UT + ½ AT²
S is equal to ut plus half at square, v square minus u square is equal to 2as. ఇట్లా ఉన్నాయి కదా, ut plus half at square, u square, ఇట్లా ఉన్నాయి కదా. ఇలా 3-4 చలన సమీకరణాలు ఉన్నాయి కదా, ఇవే అన్నమాట. ఈ యొక్క చలన సమీకరణాలను ఇచ్చింది మాత్రం గెలీలియో. కానీ లాస్ ఆఫ్ ఈక్వేషన్స్, ఈ యొక్క చలన సిద్ధాంతాలను ఇచ్చింది మాత్రం న్యూటన్. అవేంటివి? న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా. చాలాసార్లు రివైజ్ చేస్తున్నాను, కావాలనే రివైజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? సో ఇది చలన సమీకరణాలు అంటే గెలీలియో గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా సిద్ధాంతాలు అంటే మాత్రం మీరు లాస్ ఆఫ్ మోషన్స్ అంటే మాత్రం ఏది గుర్తుపెట్టుకోవాలి? న్యూటన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇది దీని యొక్క ఆన్సర్. ఏంటిది? న్యూటన్. ఓకేనా? నెక్స్ట్, ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద మూమెంటం ఆఫ్ ది బాడీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, అనులోమానుపాతంలో అంటే ప్రపోర్షనల్. నేనేం చెప్పాను? ఇది దేని యొక్క డెఫినేషన్? నేను ఆల్రెడీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, నిన్న వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఈ రోజు పొద్దున ఈ యొక్క వీడియోలో ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటిది? ఇది దేని యొక్క డెఫినేషన్? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు. ఏముండిద్ది? రేటు మార్పు అంటే వేగం యొక్క రేటు మార్పు దేనికి అనులోమానుపాతంలో ఉండిద్ది? బలానికే కదా, బలానికే కదా. దాన్నే మనం ఇంతకేం చెప్పాం? అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ అంటే బలానికి అని చెప్పాం కదా. ఎక్కడుంది అప్లైడ్ ఫోర్స్? ప్రయోగించబడిన బలం, ప్రయోగించబడిన బలం. ఓకేనా? సో ఎక్కడుంది? డైరెక్ట్ గా అప్లైడ్ ఫోర్స్. అసలు పొటెన్షియల్ ఎనర్జీకి ఏమైనా సంబంధం ఉందా? ప్రెజర్ కి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. సో ఇంకా ఆప్షన్ ఏమైంది? అప్లైడ్ ఫోర్స్. ఇది డైరెక్ట్ బిట్, డైరెక్ట్ డెఫినేషన్. ఏం దేని యొక్క డెఫినేషన్? న్యూటన్ సెకండ్ లా యొక్క డెఫినేషన్ నే డైరెక్ట్ గా బిట్ అడుగుతున్నారు. ఓకేనా? నెక్స్ట్, అన్ని డెఫినేషన్స్ చదవద్దు. మొత్తం దగ్గర దగ్గర 100 డెఫినేషన్స్ వరకు ఉంటాయి ఫిజిక్స్ లో. కానీ మహా అయితే 3-4 డెఫినేషన్స్ మాత్రమే మనం చదువుతాం. అందులో ఇది ఒకటి అనమాట. ఓకేనా? నెక్స్ట్, ది సెకండ్ లా ఆఫ్ మోషన్ షోస్, చలన రెండవ నియమం ఈ క్రింది వల్ల ఏమి వర్తిస్తుంది అన్నట్టు అడుగుతున్నారు. అదేంటిదంటే చూద్దాం. ఇంత పెద్ద క్వశ్చన్ ఇచ్చేశారు, ఒకసారి చదువుదాం. ఎవ్రీ ఆబ్జెక్ట్ విల్ రిమైన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ అప్లైడ్. ఇదేంటిదమ్మా? అసలు చదువుతుంటే చూడండి, స్టేట్ ఆఫ్ కాన్స్టెంట్, యూనిఫామ్ మోషన్. ఒక వస్తువు ఈ యొక్క చర్య ద్వారా దాని స్థితిని మార్చవలసి వస్తే లేదా స్థిరమైన ఏకరీతి కదిలే స్థితిలో ఉంటుంది. ఏదో ఇచ్చేసారు కదా, ఇదేంటిది? దాన్ని చూస్తే ఏమర్థం అవుతుంది? ఇది ఫస్ట్ లాకి సంబంధించింది అయి ఉండొచ్చు అని అనిపిస్తుంది. సెకండ్ లాకి దీనికి సంబంధం ఉందా? ఎందుకని? అక్కడ ఈ కాన్స్టెంట్ అని యూనిఫామ్ మోషన్స్ అని ఇచ్చారు కదా. నెక్స్ట్, వెన్ ప్యూర్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఈచ్ ఆబ్జెక్ట్ విల్ మూవ్ ఇన్ ద సేమ్. సరే, దీన్ని ఒకసారి హోల్ లో పెట్టండి. ది రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ ద స్పీడ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ విల్ చేంజ్ ఇన్ ఇట్స్ నెట్ ఫోర్స్. నెక్స్ట్ ఏంటిది? ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది అప్లైడ్ ఫోర్స్ లేదా నెట్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ లేదా నెట్ ఫోర్స్ ఇస్ డైరెక్షన్ ఆఫ్ ది నెట్ ఫోర్స్. ఏమంటున్నారు చూడండి. సెకండ్ లా అంటే మనకేం తెలుసు? సెకండ్ లా అంటే కింద మీకు ఆప్షన్స్ ఏమైనా ఇవ్వండి, ఇవే కాదు దీనికి 4 ఇంతలైనా ఇవ్వనివ్వండి ఆప్షన్స్, ఇంకా పెద్దగా ఇవ్వనివ్వండి. కానీ మీరు అన్ని ఆప్షన్స్ చూసుకోవాల్సింది ఒకటే, ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఉందా లేదా. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కానీ ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మూమెంటం స్పీడ్ ఉంది. ఓకే, ఇక్కడ స్పీడ్ తీసుకున్నారు, స్పీడ్ ఉంది. ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విల్ బి చేంజ్ విల్ బి అప్లైడ్ ఫోర్స్. ఓకేనా? కానీ ఇక్కడ ఏమన్నారు? డైరెక్ట్లీ అప్లైడ్ టు ది ప్రపోర్షనల్. చూడండి, ప్రపోర్షనల్ ఇది చాలా ఇంపార్టెంట్. నేనేం చెప్పాను? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. సెకండ్ లా ఆఫ్ మోషన్ అయితే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏముంటుంది? అప్లైడ్ ఫోర్స్ అంటే మొమెంటం కి అనులోమానుపాతంలో ఉండిద్ది. ద్రవ్య వేగానికి బలం అనేది అనులోమానుపాతంలో ఉండిద్ది. ఇది సెకండ్ లా ఆఫ్ న్యూటన్ సెకండ్ లాలో చాలా ఇంపార్టెంట్ అయిన థియరీ అని చెప్పే కదా. సో ఇక్కడ ఏంటిది ఆప్షన్ తీసుకుంటారు? ఈ యొక్క ఆప్షన్ ఏంటిది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది నెట్ ఫోర్స్. ఇదే తీసుకోవాలి. ఇంత పెద్ద ఆప్షన్స్ ఇచ్చారు కదా అని చెప్పి అన్ని తెలియాలని కాదు. ఏదైతే మనకు అవసరమో, ఏదైతే అవసరం లేదో ఎలిమినేట్ చేయాలి. అప్పుడు ఎలా తెలిసిద్ది అంటే, మీరు చదివేదాన్ని కొంచెమైనా సరే ఇండివిజువల్ గా నేర్చుకుంటే ఏది ఎలిమినేట్ చేయొచ్చు, ఏది ఎలిమినేట్ చేయకూడదు అని మీకు తెలిసిద్ది. ప్రతి క్వశ్చన్ చూడంగానే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇంకొక 2 ఆప్షన్ లో ఏది కరెక్ట్ రాంగో మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్, వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది.
ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒకసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఫాల్స్? ఈ క్రింది వన్లో ఏది ఒకటి తప్పుగా ఉందంట, అదేంటో చూద్దాం. వెన్ ఏ బస్ స్టాప్డ్ సడన్లీ ది ప్యాసింజర్ సిట్టింగ్ ఇన్ ద బస్ ఈస్ జర్క్డ్ బ్యాక్వర్డ్. సరే ఇది వదిలేయండి. చూడండి నేను మీకు ఏం చెప్పాను అసలు. ఇది ఈ యొక్క ఫస్ట్ ఆప్షన్ అనేది దేనికి సంబంధించింది ఒక్కసారి చూడండి. సడన్లీ స్టాప్డ్ అంటే దేనికి సంబంధించింది? సడన్లీ స్టాప్డ్ అంటే దేనికి సంబంధించి చెప్పండి. న్యూటన్ ఫస్ట్ లా, ఏమంటారు, జడత్వ నియమాలు అన్నాం కదా, ఇనర్షియా, లాస్ ఆఫ్ ఇనర్షియా అన్నాం కదా, దానికి సంబంధించింది అర్థం అవుతుందా అంటే ఇది ఫస్ట్ లా గురించి అర్థం అవుతుంది. సో ఫస్ట్ లాలో మనం ఏం చెప్పుకుందాం? 3 చెప్పుకున్నాం. ఏంటిది? దిశా జడత్వం అని, గమన జడత్వం అని, ఇంకోటి ఏంటిది నిశ్చల జడత్వం అని. ఇది దేనికి సంబంధించి చూడండి. ఒక బస్సు అకస్మాత్తుగా ఆగినప్పుడు బస్సులో కూర్చున్న ప్రయాణికుడు వెనకకి పడతాడు అంటే ఇది దేనికి సంబంధించింది? అకస్మాత్తుగా ఆగింది అంటే ఆల్రెడీ మోషన్ లో ఉన్నట్టే కదా. ఆల్రెడీ మోషన్ లో ఉంది అంటే ఏం తీసుకుంటాం? చలన జడత్వమే కదా. చలన జడత్వం ఏంటిది? బస్సుని సడన్ గా బ్రేక్ వేస్తే మనుషులు ముందుకు పడతారు కానీ వెనక్కి పడరు కదా. అదే ఒక స్ట్రేట్ పొజిషన్ లో అంటే ఒక నిశ్చల పొజిషన్ లో బస్సు ఉంది అంటే సడన్ గా స్టార్ట్ అయితే మనుషులు వెనక్కి పడతారు. అదే కదా నేను చెప్పుకున్నాం. అదే యొక్క బస్ అనేది మూమెంట్ లో ఉన్నప్పుడు సడన్ గా బ్రేక్ వేస్తే మనుషులు ముందుకు పడతారు. ఇదే కదా మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమంటున్నారు? రివర్స్ లో వేస్తున్నారు. అకస్మాత్తుగా బస్సు ఆగినప్పుడు బస్సులో కూర్చున్న ప్రయాణికుడు వెనుకకు పడతాడు. కరెక్టా? కాదు కదా. సో ఫస్ట్ ఆప్షన్ మనకి రైట్ అని తెలుస్తుంది, ఎందుకంటే ఇది తప్పు కాబట్టి అదే కరెక్ట్ ఆప్షన్ గా తెలుస్తుంది. తర్వాత చూద్దాం. వెన్ ఏ పర్సన్ జంప్డ్ ఫ్రమ్ ఏ మూవింగ్ బస్ హీ ఫాల్స్. కరెక్టే కదా. ఎందుకని? నిన్న మీకు ఒక వర్డ్ చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బస్సు ప్రయాణిస్తున్నప్పుడు ఆ బస్సు అనేది 60 km/h లో ప్రయాణిస్తుంది అనుకోండి. దాని యొక్క బస్సు స్పీడ్ 60 అనుకుంటే మీరు సైలెంట్ గా సీట్ లో కూర్చున్నారు కాబట్టి మీ వెలాసిటీ 0 అని మీరు అనుకోకూడదు. బస్సు యొక్క వెలాసిటీ ఎంత ఉందో మీ యొక్క వెలాసిటీ కూడా అంతే ఉన్నట్టు. సో అందుకే కదా మీరు బస్సులో నుంచి బయటికి దూకినప్పుడు లేదా రన్నింగ్ బస్సులో నుంచి దూకినప్పుడు దాని యొక్క చలనంలోకి వెళ్ళిన తర్వాత అంటే ముందుకి దాంతో పాటు మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆగుతారు. దానికి రీజన్ ఏంటి? రీజన్ ఇదే. ఏంటిది అంటే చూడండి. వెన్ ఏ పర్సన్ జంప్స్ ఫ్రమ్ ఏ మూవింగ్ బస్ హీ ఫాల్స్. ఓకేనా? ఖచ్చితంగా పడతారు కదా, అది కరెక్టే కదా. దానికి రీజన్ ఏంటిది? చలన జడత్వం. ఓకేనా? సో ఇది కరెక్టే కాబట్టి ఇది కరెక్ట్, ఈ రైట్ ఆప్షన్. దీన్ని తీసుకోకూడదు. వెన్ ఏ రొటేటింగ్ ఫ్యాన్ స్టాప్స్ ఇట్ రొటేట్స్ ఫర్ సమ్ టైమ్. కరెక్టే కదా.
ఫ్యాన్ ఆపేస్తే ఎమ్మటి రెక్కలు ఆగిపోతాయా? కొంచెం వేగం తిరిగి ఆగుతాయి. ఎందుకని? అప్పటి వరకు మోషన్ లో ఉన్నాయి కాబట్టి ఆ మోషన్ అవి కంటిన్యూ చేస్తాయి అనమాట. ఇది కూడా ఫస్ట్ లాలో సంబంధించిందే, ఓకేనా? సో ఇది కూడా కాదు, ఓకేనా? వెన్ ఏ బస్ స్టాప్డ్ సడన్లీ ఏ ప్యాసింజర్ సిట్టింగ్ ఇన్ ద బస్ గెట్స్ ఫ్రంట్, ఇక్కడ కరెక్ట్ గా ఇచ్చారు, ఓకేనా? కానీ ఇది కరెక్టే కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఓకేనా? సో ఇలా చూసుకొని మీరు ఆన్సర్ ప్రోబబుల్ ఆన్సర్ పెట్టే ఛాన్స్ మీకు రావాలి, ఓకేనా? ప్రోబబుల్ ఆన్సర్ ఎప్పుడు రైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇది, ఓకేనా? నెక్స్ట్, ఇది ముందు భాగంకి పడతారు, ఓకేనా? ముందుకి పడతారు, ఓకేనా? ముందుకి పడతారు. నెక్స్ట్, 1 kg into 1 meter per second square ఈజ్ సెడ్. అసలు చూడండి, కూలుమ్స్ మనకు ఆల్రెడీ తెలుసు. కూలుమ్స్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, కూలుమ్స్ గురించి, ఓకేనా? జౌల్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం, పాస్కల్ గురించి చెప్పుకున్నాం, న్యూటన్ గురించి చెప్పుకున్నాం, ఓకేనా? ఇప్పుడు చూడండి, అసలు మనకి అకార్డింగ్ టు ది న్యూటన్ సెకండ్ లా ఫోర్స్ అంటే ఏంటమ్మా? ఫోర్స్ అంటే ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్, ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. ఇక మాస్ ని ఎప్పుడు కూడా కేజెస్ లో కొలుస్తారని నేను మీకు ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మధ్యలో చెప్పినప్పుడు కూడా వెయిట్, భారము అని ఇస్తే న్యూటన్స్ అని తీసుకోండి, కానీ మాస్ అని ఇస్తే ఎప్పుడైనా సరే కేజెస్ అని తీసుకోండి అని చెప్పాను. యాక్సలరేషన్, త్వరణానికి ఏంటిదమ్మా? త్వరణము అంటే ఏంటిది? వెలాసిటీ బై టైం. వెలాసిటీ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ బై టైం. ఇక్కడ ఇంకో టైం ఉంది కాబట్టి ఇంటూ టీ తీసుకోండి. అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్ నేమ్ చూపిస్తారు ఎమ్తో. సో డిస్ప్లేస్మెంట్ ని ఎమ్తో పిలుస్తారు, ఎమ్తో చూపిస్తారు కాబట్టి కింద టైం ఇంటూ టైం ఉంది కాబట్టి సెకండ్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్. అంటే యాక్సలరేషన్ త్వరణానికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో ఈ మొత్తాన్ని కలిపి ఏమంటాం? న్యూటన్ అంటాం, ఓకేనా? న్యూటన్. జౌల్ గురించి ఆల్రెడీ నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. వర్క్ అనే చోట వచ్చినప్పుడు నేను జౌల్స్ అనేది చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి అది కూడా చూసుకోండి, ఓకేనా? సరే ఒకసారి చూద్దాం. చూడమంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. వర్క్ అంటే ఏంటిది? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంటే కదా. ఫోర్స్ అంటే ఏంటిది? న్యూటన్స్. ఇదేంటిది? న్యూటన్ మీటర్స్ ని మనం ఏమంటాం? జౌల్స్. చూడండి, ఇవన్నీ చెప్తే టైం వేస్ట్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా కవర్ చేసేసాను. అందుకనే ఫిజిక్స్ చాప్టర్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ తో స్టార్ట్ చేయడానికి కారణమే అది, ఓకేనా? నెక్స్ట్, వాట్ వాజ్ ది ఇయర్ ఆఫ్ పబ్లిషన్ ఆఫ్ న్యూటన్స్ లా ఆఫ్ మోషన్? న్యూటన్ యొక్క చలన నియమాలు ప్రచురింపబడిన సంవత్సరం ఏది అంటున్నారు. ఏంటిది అంటమ్మా? చూడండి, మీకు ఒక విషయం చెప్తాను, చూడండి. ప్రిన్సిపియా అనేది ఒక బుక్ నేమ్. ప్రిన్సిపియా అనేది బుక్ నేమ్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకదు, రాసుకోండి, ఎన్సీఆర్టీ ఇన్ఫర్మేషన్, ఓకేనా? ప్రిన్సిపియా అనేది ఒక బుక్ పేరు. అయితే ఈ బుక్ ని ఎవరు రాశారు అంటే న్యూటన్. ఈ బుక్ ను రాసిన పర్సన్ ఎవరు అంటే న్యూటన్. ఏ సంవత్సరంలో రాశారయ్యా అంటే 1687. అంటే ప్రచురించబడింది అనమాట. ఇది అంటే పబ్లిష్ చేయబడింది, ఓకేనా? రాసిన సంవత్సరం మనకి ఇంపార్టెంట్ కాదు, ప్రచురించబడిన ఇంపార్టెంట్. పబ్లిష్ అయినది, ఓకేనా? పబ్లిష్ అయినది ఎప్పుడు అంటే 1867. ఎవరు రాశారయ్యా అంటే ఆ బుక్ న్యూటన్. ఈ న్యూటన్ యొక్క బుక్ పేరు ఏంటిది అంటే ప్రిన్సిపియా అనే బుక్ న్యూటన్ రచించాడు. ఈ యొక్క బుక్ లోనే న్యూటన్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, న్యూటన్ థర్డ్ లా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఓకేనా? సో ఇక్కడ ఏంటిది? న్యూటన్ లాస్ 1687. ఈ ప్రిన్సిపియా అనే బుక్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్, వై డస్ ఏ ఫీల్డర్ టర్న్ హిస్ ఆర్మ్ బ్యాక్వర్డ్స్ వైల్ క్యాచింగ్ ద బాల్? చూడండి అమ్మా, ఇది న్యూటన్ సెకండ్ లాకి సంబంధించింది. ఏమంటున్నారు? ఒక క్రికెటర్ అనే అతను వేగంగా బంతి తన వైపు వస్తుంటే తను ఇలా చేతుల్ని వెనక్కి లాడడానికి కారణం ఏంటి అని అడుగుతారు. సో దీని గురించి చెప్పే ముందు నేను ఒకటి చెప్తాను, చూడండి. అదేంటి అంటే చూడండి, ఓకేనా? దాని గురించి చెప్పుకుందాం. ఓకే, ఏంటి అంటే అవి ఏంటిది అంటే చూడండి, F ఈజ్ ఈక్వల్ టు MA. ఇది మీ అందరికి తెలుసు కదా, F ఈజ్ ఈక్వల్ టు MA. అయితే దీన్ని మనం ఇలా రాసుకోవచ్చు కదా, F ఇంటూ V/T. దీన్నే మనం ఏమంటాం? మొమెంటం అంటాం. అంటే MV/T. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మొమెంటం బై టైం.
మొమెంటం అంటే ఏంటి? ద్రవ్య వేగం. ద్రవ్య వేగము బై కాలం. బలము ఈజ్ ఈక్వల్ టు ద్రవ్య వేగము బై కాలము. ఇలా కూడా దీన్ని రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. సో దీని ప్రకారం ఏంటంటే చూడండి, టైం కాలం అనేది ఎప్పుడైతే పెరిగిందో ఫోర్స్ అనేది తగ్గిపోయిద్ది, అంతే కదా. ఇది ఎలా ఉంది? ఎఫ్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/time, అంటే విలోమానుపాతంలో ఉంది. ఫోర్స్ కి టైం కి విలోమానుపాతంలో ఉంది. సో ఇప్పుడు టైం అనేది పెరిగినప్పుడు, కాలం అనేది పెరిగినప్పుడు ఫోర్స్ అనేది తగ్గిపోయిద్ది. కాలం అనేది తగ్గినప్పుడు ఫోర్స్ అనేది పెరిగిద్ది, ఇదే కదా. సో ఇప్పుడు చూడండి, ఫోర్స్ పెరిగినప్పుడు మొమెంటం పెరిగిద్ది, లేదా మొమెంటం పెరిగినప్పుడు ఫోర్స్ పెరిగిద్ది. మొమెంటం అంటే ద్రవ్య వేగం తగ్గినప్పుడు ఫోర్స్ కూడా తగ్గిద్ది. ఎందుకని? ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు మొమెంటం. చెప్పుకున్నాం కదా, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు మొమెంటం. బలం అనేది ఈ యొక్క ద్రవ్య వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ఇవి నేనేదో ఊరికే చెప్పట్లేదు, చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఈ బేస్ మీకు వచ్చింది కదా. ఇప్పుడు ఈ యొక్క బేస్ మీకు వచ్చింది కదా. ఏంటిది? ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సలరేషన్, ద్రవ్యరాశి ఇంటూ ఏంటిది? త్వరణము. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ ద్రవ్యరాశి ఇంటూ వెలాసిటీ అంటే ఏంటి? వేగము బై కాలం అని కూడా రాసుకోవచ్చు. ఈ యొక్క మాస్ ఇంటూ వెలాసిటీ, ద్రవ్య వేగము ఇంటూ ఈ యొక్క వేగాన్ని మనం ఏమంటాం? ఏమంటాం? మొమెంటం. అంటే ఏంటిది? మొమెంటం అంటాం కదా, ఓకేనా. ద్రవ్య వేగం. సో ద్రవ్య వేగము బై కాలాన్ని మనం బలము అంటాం, ఫోర్స్ అంటాం. ఈ బేస్ వచ్చిందా? ఇక్కడ చూడండి, అంటే దీని ప్రకారం, ఈ యొక్క ఈక్వేషన్ ప్రకారం ఫోర్స్ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ విలోమానుపాతంలో ఉంటుంది టయానికి. అంటే కాలం పెరిగితే ఫోర్స్ తగ్గిపోయిద్ది, కాలం పెరిగితే ఫోర్స్ అనేది తగ్గిద్ది, ఓకేనా. ఇలా రివర్స్ లో, ఓకేనా. అంటే అదే విలోమానుపాతం అంటే. ఇది చూడండి, ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు మొమెంటం, ద్రవ్య వేగం. అంటే ద్రవ్య వేగం పెరగాలి అంటే ఫోర్స్ కూడా పెరుగున్నట్టే, ఫోర్స్ కానీ తగ్గితే ద్రవ్యం కూడా తగ్గినట్టే. ఈ యొక్క బేస్ మీకు వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బేస్ మీకు వచ్చిన తర్వాత, ఈ బేస్ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఎలా అడగచ్చు, ఇలా క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే అలా అడుగుతారు అనమాట. ఎలా అంటే ఒక క్రికెటరు తన బంతిని పట్టుకునేటప్పుడు తన చేతిని ఇలా వెనక్కి లాగాడు. ఇలా వెనక్కి లాగడానికి గల కారణం ఏంటి అంటారు. కారణం ఏంటి అంటే ఏమై ఉండొచ్చు అంటే, ఒకటి ఫస్ట్ ఏమై ఉండొచ్చు అంటే టు ఇంక్రీజ్ ద చాలా ఇంపార్టెంట్. టు ఇంక్రీజ్ ద ఏంటిది? టు ఇంక్రీజ్ ద టైం. టయాన్ని పెంచడానికి, కాలాన్ని పెంచడానికి. కాలాన్ని ఎందుకు పెంచుతాడు మీకు తెలుసు కదా. ఫోర్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు 1/time. కాలాన్ని పెంచితే ఫోర్స్ తగ్గిద్ది, ఆ బంతి యొక్క వేగం తగ్గిపోయిద్ది. ఆ కాలం పెరుగుతున్న కొద్దీ ఆ బంతి యొక్క వేగం తగ్గిద్ది అనే కదా. ఇలా ఫోర్స్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంది కాబట్టి ఆ యొక్క కాలాన్ని పెంచితే ఆ యొక్క బంతి యొక్క ఫోర్స్ తగ్గిపోయిద్ది. అప్పుడు చేతికి దెబ్బ తగలగా ఉండిద్ది. అందుకని వెనక్కి లాగుతారు తన చేతుల్ని. ఇలా ఇవ్వలేదు, ఆప్షన్ లో ఇది లేదు. ఒకవేళ ఏమవచ్చు అంటే టు డిక్రీజ్ ద మొమెంటం, ద్రవ్య వేగాన్ని తగ్గించడానికి, ఓకేనా. ద్రవ్య వేగాన్ని తగ్గించడానికి ఎలా? మనకేం తెలుసు? ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ టు మొమెంటం, అంటే ద్రవ్య వేగానికి అనులోమానుపాతంలో ఉంటుంది. ద్రవ్య వేగాన్ని మనం తగ్గిస్తే ఫోర్స్ కూడా తగ్గిద్ది. ఫోర్స్ తగ్గితే మనకి చేతికి దెబ్బ తగలకుండా ఈజీగా క్యాచ్ పట్టుకునే ఛాన్స్ ఉంది. మనం బాల్ వస్తుంటే ఇట్లా డైరెక్ట్ గా అడ్డేసి ఇలా పట్టుకోం కదా, ఇట్లా లాగుతాం. ఎందుకని? దానికి రీజన్ ఇది, ఓకేనా. ఇలా ఇవ్వచ్చు. ఒకవేళ ఆప్షన్ లో ఇది ఉంది అంటే ఇంకా థర్డ్ ఆప్షన్ కింద బోత్ 1 and 2 అని ఇచ్చే ఛాన్స్ ఉంది, ఓకేనా. రెండు కరెక్టే, ఓకేనా. ఇది చాలా 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 ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు ఆర్ఆర్బి రాస్తున్నా, ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తున్నా, ఎస్ఎస్సి రాస్తున్నా, ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మళ్ళీ ఇలా బోర్డు మీద చెప్పకుండా డైరెక్ట్ చెప్పేస్తా వినండి. అదేంటిది అంటే, ఎప్పుడైనా సరే మొమెంటం గురించి మీరు కానీ అడిగితే, మొమెంటం గురించి మీకు బిట్స్ అడిగితే ఎలా అడిగే ఛాన్స్ ఉందంటే, ఎందుకని ఒక క్రికెటరు తన చేతుల్ని బంతిని పట్టుకునేటప్పుడు వెనక్కి లాగుతాడు అంటే 2 రీజన్స్. ఒకటి ఏంటిది? టు ఇంక్రీజ్ ద టయాన్ని పెంచితే వారికి వచ్చే లాభం ఏంటి? ఇదిగో, ఫోర్స్ ఈజ్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షన్ టు టైం, ఫోర్స్ తగ్గిద్ది కాబట్టి. నెక్స్ట్ ఏంటిది? టు డిక్రీజ్ ద మొమెంటం,
మొమెంటం తగ్గిస్తే వాడికి ఏం వస్తుంది, మొమెంటం తగ్గిస్తే ఫోర్స్ తగ్గిద్ది, అప్పుడు ఈజీగా క్యాచ్ పట్టుకోగలడు. ఓకేనా? సో ఇది, సో ఇలా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ ఇంకా ఉన్నాయి. ఎసర్షన్ అండ్ రీజనింగ్ కూడా ఇస్తారు. ఎస్ఎస్ఎన్ రీజనింగ్ ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ఏంటిది, సివిల్స్ ప్యాటర్న్. ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కానీ ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఏమడుతున్నారు, సివిల్స్ ప్యాటర్న్ అడుతున్నారు. ఒక ఎస్ఎస్ఎన్ ఇచ్చేస్తారు, రీజనింగ్ ఇచ్చేస్తారు, ఏ ఈజ్ రైట్, ఆర్ ఈజ్ రైట్, బట్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు ది ఆర్, ఇట్లా 4 ఆప్షన్స్ ఇస్తారు కదా. సో అలా కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒక్కసారి దీని మీద అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఎన్నో బిట్లో ఉన్నాం చూడండి. ఇప్పుడు మనం ఎన్నో బిట్లో ఉన్నాం. ఓకే, ఇక్కడ ఉన్నాం మనం. సో ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ దీని గురించి ఏమన్నారు, ఒక క్రికెటరు వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని పట్టుకునే సమయంలో ఫీల్డర్ ఎందుకు తన చేతుల్ని వెనుకకి లాగుతాడు. వై డస్ ఏ ఫీల్డర్ టర్న్స్ హిస్ ఆర్మ్స్ బ్యాక్వర్డ్స్ వైల్ క్యాచింగ్ ఏ ఫాస్ట్ అప్రోచింగ్ బాల్. ఎందుకని ఇప్పుడు అర్థమైందా సార్? ఆప్షన్ జరుగుదాం. బికాజ్ హీఈస్ నర్వస్. అతను నర్వస్ గా ఉంటాడా? కాదు కదా, కాదు. సో ఓకేనా? సో అది రైట్ కాదు. నెక్స్ట్, బికాస్ ఇట్ హెల్ప్స్ టు ఎయిమ్ ద బాల్. ఎందుకంటే ఇది బంతిని లక్ష్యంగా తీసుకొని సహాయపడుతుంది. బికాస్ హీ ఎక్స్పీరియన్స్ ది లెస్ ఫోర్స్. ఇది కీ పాయింట్ అమ్మా. ఓకేనా? ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చారు, ఓవర్ ఏ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం అంటే కాలాన్ని పెంచే కొద్దీ బలాన్ని తగ్గించడానికి, చూడండి. లాంగర్ టైం అంటే కాలాన్ని పెంచడం, లెస్ ఫోర్స్ అంటే బలాన్ని తగ్గించడం. సరిపోయిందా? ఇది చూద్దాం. బికాజ్ హీ ఈజ్ విజిలెన్స్. సో దీనికి సంబంధం లేదు. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ ఏమైంది? ఆన్సర్ డైరెక్ట్ గా ఇప్పుడు మనం చెప్పుకున్న బేస్ ప్రకారం మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆన్సర్ ఏంటిది? సో ఇది ఏంటిది, తన యొక్క ఆ బంతి యొక్క ఫోర్స్ ని తగ్గించడానికి కాలాన్ని పెంచారు. ఓకేనా? కాలాన్ని పెంచుతూ ఫోర్స్ ని తగ్గించడానికి వెనక్కి అవుతారు చేతుల్ని. ఓకేనా? నెక్స్ట్, ది ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సలరేషన్, ద్రవ్యరాశి మరియు త్వరణము. తెలుసు కదా దీని యొక్క రిలేషన్ ఏముంది అసలు? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి ఇంటూ త్వరణము. ఓకే, ఎక్కడుంది? సో ఇది అసలు ట్రస్ట్ సంబంధం లేదు కదా. ఇంపల్స్ తెలుసు కదా. ఇంపల్స్ కి ఎగ్జాంపుల్ చెప్పండి. నేను ఆల్రెడీ చాలా ఇంపల్స్ చెప్పండి. ఏంటిది అది? సుత్తితో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేకుని కొడుతున్నాము అంటే తక్కువ టైంలో ఎక్కువ ఫోర్స్ అప్లై చేస్తామా? ఇలా చిన్న కొట్టం కదా, గట్టిగా ఇలా అంటాం కదా. సో అదే ఇంపల్స్ అనమాట. ఓకేనా? ఫోర్స్ ఇంటూ టైం ఇది ఇంపల్స్ అంటే. ఓకేనా? సో ఇంపల్స్ అంటే ఫోర్స్ ఇంటూ టైం. ఓకే, అది వదిలేసేయండి. ప్రెజర్ తెలుసుగా, ప్రెజర్ ఫోర్స్ బై ఏరియా ఆల్రెడీ చెప్పుకున్నాం పాస్కల్ అని. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ న్యూటన్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఈ క్రింది వాళ్ళలో న్యూటన్ యొక్క 3వ చలనాన్ని చెప్పేది ఏంటిది? కింద 4 ఆప్షన్లు ఇచ్చారు. 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ న్యూటన్ థర్డ్ లా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదేంటో చూద్దాం. ఫస్ట్ చూద్దాం, రాకెట్ లాంచింగ్. మీ అందరు తెలుసు కదా, రాకెట్ లాంచింగ్ దేనిది? న్యూటన్ థర్డ్ లా గురించి కదా. రాకెట్ లాంచింగ్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. రాకెట్ లాంచింగ్ దేని ఎగ్జాంపుల్? న్యూటన్ థర్డ్ లానే కదా. సో నెక్స్ట్, ఆన్ ది సడన్ మూవ్ ఆఫ్ బస్ ప్యాసింజర్ గెట్స్ జర్క్డ్ బ్యాక్వర్డ్స్. ఇదేంటిది? ఫస్ట్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్. కానీ ఇక్కడ ఏమడిగారు? మూడవ అని అడిగారు. కానీ ఇక్కడ ఫస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఇది కాదు కదా. సో ఇది కూడా అంతే. ఇదేంటి? సెకండ్ లా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడే చెప్పుకున్నాం, క్యాచింగ్ ద ఫాస్ట్ బాల్ అప్రోచ్ ద బాల్, హీ ఫీల్డర్ స్లోలీ మూవ్స్ హిస్ హ్యాండ్స్ బ్యాక్వర్డ్. ఓకేనా? ఏమంటున్నారు? సెకండ్ లా గురించి మాట్లాడుతున్నారు. అదేమో ఫస్ట్ లా గురించి మాట్లాడుతున్నారు. ఇదేమో అవసరం లేదు. ఇప్పుడు ఆన్సర్ ఏమైంది? రాకెట్ లాంచింగ్. నెక్స్ట్, when a sailor jumps in the forward direction the boat drift backward. ఓకేనా? ఒక నావికుడు ఈ యొక్క పడవ నుంచి ముందుకు దూకినప్పుడు పడవ వెనక్కి వెళ్ళిపోతుంది. దీనికి న్యూటన్ లో ఏ యొక్క ఉదాహరణ ఉంది? దేని యొక్క ఉదాహరణ ఉంది? ఓకేనా? ఏమంటున్నారు చూడండి. దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? నేను ఆల్రెడీ చెప్పానా? రాకెట్ లాంచింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఫ్లయింగ్ ఆఫ్ ఏ బోర్డ్ కానీ, లేదా బావిలో నుంచి మనం ఒక నీటిని తోడుతుంటే మధ్యలో తాడు తెగిపోతే బకెట్ కిందకి వెళ్ళిపోయి ఈ యొక్క తాడు పైకి వస్తుంది అని. కానీ దీని ఏ యొక్క ఎగ్జాంపుల్స్? న్యూటన్ థర్డ్ లా యొక్క ఎగ్జాంపుల్స్. దాంతోపాటు ఇంకోటి ఏం చెప్పాను నేను? ఈ ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కదా. ఒక పడవ నుంచి నావికుడు ముందుకు దూకితే పడవ వెనక్కి వెళ్తుంది. దానికి ఏంటిదమ్మా? సో థర్డ్ లా కదా. ఎక్కడుంది థర్డ్ లా? సో థర్డ్ లా డైరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్,
ది ఫోర్స్ బిట్వీన్ ది టూ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ది న్యూటన్స్ లా. చూడండి, ఇంకా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలా చెప్పండి? ఎన్నిసార్లు మనకి రివైజ్ చేసుకున్నాం? ఆల్వేస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అంటేనే దేని గురించి వచ్చినట్టు? తోల్లా గురించి వచ్చినట్టు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వెన్ ఏ స్టేషనరీ బస్ స్టార్టెడ్ మూవింగ్, వెన్ ఏ స్టేషనరీ బస్ స్టార్టెడ్ మూవింగ్, ది పీపుల్ స్టార్టింగ్ ఇన్ ఇట్ ఫాల్స్ ఇన్ ద బ్యాక్వర్డ్ డైరెక్షన్. చూడండి, దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ఏంటిదంట? ఒక నిశ్చల బస్సు సడన్గా కదిలినప్పుడు దానిలో నిలబడి ఉన్న వ్యక్తులు వెనుక దిశలో పడతారు. కరెక్టే కదా? వెనుక దిశలో పడతారు. ఇది దేనికి సంబంధించింది? ఇది దేనికి సంబంధించి చెప్పండి? నిశ్చల జడత్వం అంటే ఫస్ట్ లా ఆఫ్ మోషనే కదా. నెక్స్ట్, న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ అప్లైస్ టు ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిచ్యువేషన్స్? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. చూడండి, న్యూటన్ యొక్క 3వ నియమం క్రింది మాటలో దేనికి సంబంధించింది అన్నారు? చదువుదాం. వెన్ ఏ పర్సన్ జంప్స్ ఫ్రమ్ ఏ బోట్ టు ద రివర్ ది బోట్ బ్యాక్వర్డ్స్. ఫస్ట్ ఆప్షన్ రైట్ అయిపోయింది. సో ఇదే ఆన్సర్. మీదే చదువుదాం. పర్సన్ స్టాండింగ్ ఇన్ ఏ బస్ ఫాల్ ఆన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్. చూడండి, చూడంగానే అర్థమవుతుంది ఇది ఫస్ట్ లా గురించి. వెన్ ఏ పర్సన్ ఫాల్స్ ఇన్ ది సిమెంట్ ఫ్లోర్. సో ఇది కూడా కాదు. వెన్ క్యాచింగ్ ఏ బాల్ అంటే ఏంటిది? క్యాచింగ్ ఏ బాల్ అంటే ఏంటిది? సెకండ్ లా గురించి చెప్తున్నారు. సెకండ్ లా గురించి చెప్తున్నారు. ఇదేంటిది? డైరెక్ట్ గా తోల్లా అని మనకు అర్థమైపోతుంది. నెక్స్ట్, ది టెండెన్సీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రెసిస్టెన్స్ చేంజ్ ఇన్ స్టాటిక్ ఆర్ డైనమిక్ కండిషన్ ఇస్ కాల్డ్. ఓకేనా? ఏంటిది? ఏమవుతుందమ్మా? ఒక నిశ్చలంగా ఒక రెసిస్టెన్స్ పొజిషన్ లో ఉంది అంటే దాన్ని ఏమంటాం? దాన్ని తెలుగులో జడత్వం. జడత్వం అంటే ఏంటిది? ఇనర్షియా. ఇనర్షియా గురించి మాట్లాడుతుంది. ఓకేనా? నెక్స్ట్ బిట్, ఎన్ అథ్లెటిక్ రన్స్ ఫర్ సమ్ టైమ్ బిఫోర్ ద హై జంప్ సో దట్ హీ ఇనర్షియా ఆఫ్ ది డాష్ హెల్ప్ విత్ ద హెల్ప్ ఆఫ్ లాంగ్ జంప్. ఏమంటున్నారంటే ఒక అథ్లెట్ అనేది ఫస్ట్ రన్నింగ్ చేయాలంటే లేదా లాంగ్ జంప్ చేయాలి. లాంగ్ జంప్ చేయాలంటే కొంత దూరం పరిగెడతారా? ఎందుకని పరిగెడతారు? కొంత మూమెంట్, మనం దేనిలో అయితే మనం చేయాలనుకుంటున్నామో దానికి కొంచెం మూమెంట్ వస్తుంది కదా, ఆ మూమెంట్ కోసమే పరిగెడతారు అనమాట. సో ఇక్కడ మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ పెట్టాలి. ఏంటిదంటే చూడండి, రెస్ట్ అంట, సైజ్, డైరెక్షన్, స్పీడ్. ఇక్కడ మోస్ట్ అవైలబుల్ ఆన్సర్ ఏంటిది? స్పీడ్ అన్నమాట. వేగాన్ని పెంచుకోవడానికి లాంగ్ జంప్ చేసేటప్పుడు కొంత దూరం పరిగెత్తాం కదా, పరిగెత్తిన తర్వాత లాంగ్ జంప్ చేస్తాం. ఎందుకని? మోషన్ లోకి రావడానికి, అంటే చలనంలోకి రావడానికి. అంటే ఇక్కడ ఏంటిది? స్పీడ్. నెక్స్ట్, ఓకే, ది స్టాక్ ఆఫ్ బుక్స్ లేయింగ్ ఆన్ ది టేబుల్ డస్ నాట్ మూవ్ డ్యూ టు. చూడండి, నేను నిన్న ఒక థియరీ చెప్పాను. ఆ థియరీ ఏంటిది? ఎప్పుడైనా సరే ఒక వస్తువు యొక్క నిశ్చల స్థితిలో ఉంది అంటే జడత్వాన్ని పొంది ఉందంటే బాహ్యంగా ఒక బలం దాని మీద అప్లై చేయనంత వరకు కూడా ఆ వస్తువు ఎప్పటికి కూడా అలాగే ఉండిద్ది. దీన్ని ఏమంటారు అన్నాం? లా ఆఫ్ ఇనర్షియా అన్నాం. ఈ యొక్క లా ఆఫ్ ఇనర్షియా అనే దానికి ఇంకొక పేరు ఏంటిది? న్యూటన్స్ ఫస్ట్ లా. ఓకేనా? న్యూటన్స్ ఫస్ట్ లా. దాన్ని ఏమంటారు? లా ఆఫ్ ఇనర్షియా అనే జడత్వ నియమం అని కూడా అంటారు. ఇక్కడ ఆన్సర్ ఏంటి? జడత్వం. నెక్స్ట్, వై డస్ ఏ రన్నర్ కంటిన్యూస్ టు రన్ ఆఫ్టర్ క్రాసింగ్ ది ఫినిష్ లైన్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ దూరం పరిగెత్తాలి. 100 మీటర్స్ దూరం పరిగెత్తినాక 100th మీటర్ దగ్గర మనం ఆగిపోం కదా, ఇంకా కొంచెం బార్డర్ కూడా దాటి వెళ్ళిపోతాం. అలా ఎందుకు దాడతారో అని అడుగుతున్నారు. దానికి రీజన్ ఏంటిది? ది ఫ్రిక్షన్ బిట్వీన్ హిస్ షూస్ అండ్ గ్రౌండ్ కాజెస్ హిమ్ మూవ్ బియాండ్ ది లైన్. సో ఇది కాదు. నెక్స్ట్, ఇనర్షియా ఆఫ్ మోషన్ డ్రైవ్స్ ఇట్స్ ఫార్వర్డ్. ఓకే, దాన్ని చూద్దాం. ఇనర్షియా ఆఫ్ స్టెబిలిటీ టేక్స్ ఇట్ సమ్ టైమ్ టు స్టాప్ ఇట్. నెక్స్ట్, he wants to make sure that he cross the line. సో చూడంగానే అర్థమైపోతుంది ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు, అవి జనరలైజ్డ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అని. ఓకేనా? సో బీసీలో చూడండి, ఇనర్షియా ఆఫ్ మోషన్ డ్రైవ్స్ ఇట్ ఫార్వర్డ్. ఓకేనా? అతను ఆల్రెడీ జడత్వంలో ఉన్నాడు కాబట్టి, ఆల్రెడీ మూమెంట్ లో ఉన్నాడు కాబట్టి ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు కొంచెం ముందుకు వెళ్తారు అంటున్నారు. సో అది కరెక్టే. నెక్స్ట్, ఇనర్షియా ఆఫ్ స్టెబిలిటీ టేక్స్. ఓకే, ఇది కాదు. సో ఇదేంటిది? ఆన్సర్, ప్రాబబుల్ ఆన్సర్ ఏంటిది? ఇది. ఇట్లా ఎలిమినేషన్ ప్రాసెస్ లో వెళ్ళి మీరు పెట్టగలగాలి. ఓకేనా? నెక్స్ట్, ది లా ఆఫ్ ఇనర్షియా వాజ్ ప్రపోన్డ్ బై. ది లా ఆఫ్ ఇనర్షియా ఎవరు చెప్పారమ్మా? ఫస్ట్ లా గాని, సెకండ్ లా గాని, థర్డ్ లా గాని, ఎవరైనా సరే ఎవరు చెప్పారు? న్యూటన్. నేను న్యూటన్ గురించి ఏం చెప్పాను? న్యూటన్ అనే అతడు ప్రిన్సిపియా అనే బుక్ రాశాడు. ఈ యొక్క బుక్ అనేది 1687లో పబ్లిష్ చేయబడింది. ఈ యొక్క బుక్ లోనే ఈ యొక్క 3 laws గురించి కూడా చెప్పడం జరిగింది అని చెప్పుకున్నాం కదా, అది ఎవరు? న్యూటన్. ఓకేనా? నెక్స్ట్,
when car runs turn on a curved road, the passenger sitting it feel a force ఆపోజిట్ డైరెక్షన్ టు సెంటర్. ఓకే, ఇక్కడ ఏమంటున్నారంటే చూడండి, ఒక కారు అనేది సడన్ గా రైట్ జరిగింది. ఒక కార్ అనేది సడన్ గా రైట్ జరిగినప్పుడు అందులో పర్సన్స్ ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ లోకి వెళ్తారు? నేను దీని గురించి ఏం చెప్పాను దీని గురించి నేను ఆల్రెడీ బేసిస్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? దిశా జడత్వం. దిశా జడత్వం అంటే ఏంటి అంటే, కార్ అనేది సడన్ గా లెఫ్ట్ కి జరిగితే, కార్ అనేది సడన్ గా లెఫ్ట్ కి వెళ్తే అందులో ఉన్న మనుషులు రైట్ కి జరుగుతారు. సడన్ గా రైట్ కి జరిగితే అందులో ఉన్న మనుషులు జడత్వంలో ఉంటారు కాబట్టి లెఫ్ట్ కి తిరుగుతారని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఆన్సర్ ఏంటిది? ఇనర్షియా, జడత్వం వల్ల. చూడంగానే అసలు 3 ఎలిమెంట్లు చేసేచ్చు తెలుసా, దానికి సంబంధమే ఉండదు. నెక్స్ట్ ఓకే, ఇది ఈ యొక్క న్యూటన్ లాస్ గురించి. ఓకేనా, నెక్స్ట్ వీళ్ళు ఏమన్నా ఉంటే కంప్లీట్ చేద్దాం, లేకపోతే ఏం చేద్దామంటే ఇంకొక టాపిక్ తీసుకుందాం. ఓకేనా, సో మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కావాలా వద్దని ఒకసారి చెప్పండి, కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకేనా, థ్యాంక్ యూ.